ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అనేక మంది మహిళలు ఎక్కడ చూసినా మహిళలపైన వివక్షత ఉందని చెప్పేసి మరికొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఆంధ్రజ్యోతిలో ఈరోజు వచ్చినటువంటి ఒక కథనాన్ని చదివే ప్రయత్నం చేద్దాం. మహిళల పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు జీవనం మెరుగుపడుతూ ఉందా, లేదంటే ఇంకా వంటిల్లు కుందేలాగానే మిగిలిపోతారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఏదైతే ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక్క కథనాన్ని మనం చదివే ప్రయత్నం చేద్దాం. కాస్త మెరుగే అయినా బరువే, ఉద్యోగాలు చేస్తున్న మహిళల పరిస్థితి గతం కంటే నయం, కానీ ఇప్పటికీ అనేక సవాళ్లు. దాదాపు సగం మంది ఉద్యోగినులకు తమ జీవితం మీద నిర్ణయాధికారం కరువే. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే ఇంటి పనంతా తామే చేసుకుంటున్నారు 27% మంది. పురుషుల్లో మొదలైన మార్పు, ఇంటి పనుల్లో తోడ్పాటు, మహిళా ఆరోగ్యంపై శ్రద్ధ. మహిళా దినోత్సవం సందర్భంగా ఉద్యోగుల పరిస్థితులపై ఒక సర్వే అని చెప్తా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే గతంతో పోల్చుకుంటే అనేక మార్పులు వచ్చినాయని చెప్పుకోవచ్చు. కానీ ఆ మార్పుల్లో కూడా కొంత వివక్షత కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నువ్వు మహిళవు, నువ్వు ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు, ఆ మాట మాట్లాడకూడదు అనే వివక్షతలు అయితే ఉంటాయి. ఏదేమైనప్పటికీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మెరుగు అనుకోవచ్చు. ఎందుకంటే వంటింట్లోకి గతంలో పురుషుడు అనేవాడు అడుగుపెట్టే సందర్భాలు ఉండకపోతుండే, కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు ఏం లేవనుకోవచ్చు. ఎందుకంటే పురుషులు కూడా మహిళలతో సమానంగా కొన్ని పనులు చేసే హెల్ప్ చేస్తూ ఉన్నారు, వంటలు చేస్తూ ఉన్నారు, అనేక పనుల్లో తోడుబాటుగా ఉంటా ఉన్నారు. మహిళల కష్టాన్ని కూడా అర్థం చేసుకుంటున్నారు పురుషులు అని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా కూడా రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఉద్యోగులపై ఒక కథనాన్ని అంటే ఆంధ్రజ్యోతి నిర్వహించిన ప్రత్యేక సర్వేలో వెలువడైన వాస్తవాలు ఇవి. ఈ సర్వేలో పాల్గొన్న వారి కుటుంబ అవసరాల కోసమే తాము పనిచేస్తున్నామని దాదాపు 57.8% మంది చెప్పగా, తమకు ఇష్టం కాబట్టి చేస్తున్నామన్న వారు 42.2% మంది ఉండడం విశేషం. ఉద్యోగం చేస్తున్న తమ జీవితం మీద తమకు ఎలాంటి అధికారం లేని వారి సంఖ్య ఏకంగా 48% దాకా ఉందని చెప్తా ఉన్నారు. ఒకసారి ఇది డీటెయిల్గా చూద్దాం. దానికంటే ముందు 1,00,000 మంది మహిళలతో భారీ సభ అని చెప్తా ఉన్నాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే హైదరాబాద్లో 3/2 మంది మహిళలు తమ జీతంపై తమకు ఎలాంటి నిర్ణయాధికారం లేదని చెప్పారు. ఈ విషయంలో హైదరాబాద్లో పోలిస్తే రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో మహిళల పరిస్థితి మెరుగ్గా ఉంది. అలాగే రాష్ట్రంలో ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులో ఉన్న ఇప్పటికీ కార్యాలయానికి వెళ్ళడానికి ప్రతి 100 మందిలో దాదాపు 300 మంది ఇబ్బందులు పడుతూనే ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. ఆర్థిక స్వతంత్రం ఉన్న ఇప్పటికీ పుట్టింటికి వెళ్ళడానికి భర్త అత్తమామల అనుమతి తప్పనిసరి తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. దాదాపు 39% మంది దాకా ఉంది అని చెప్పేసి ఆఫీస్లో చాకిరికి తోడు ఇంటి పని భారం కూడా పూర్తిగా తామే మోస్తున్నామని ఉద్యోగులు దాదాపు 27% మందికి అదే బాధ ఉందని చెప్తా ఉన్నారు. తాము అడగగానే భర్త పిల్లలు సాయం చేస్తారని చెప్పిన వారు దాదాపు 57% మంది ఉండడం గమనార్హం. కాగా మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్న కొంతమంది మగవారు స్త్రీలను చులకనగా చూస్తున్నారు. ఈ విషయంలో మార్పు రావాల్సి ఉంది. సర్వేలో పాల్గొన్న మహిళల్లో పలువురు అభిప్రాయపడ్డారు. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, దౌర్జన్యాలు అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలు తేవాలని చాలామంది డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో మహిళలకు తగిన సౌకర్యాలు ఉండట్లేదని చాలామంది ఉద్యోగినులు ఫిర్యాదు చేస్తున్నారు. 4వ తరగతి ఉద్యోగినులు అయితే తాము పనిచేసే కార్యాలయంలో అధికారి విధుల్లో ఉంటే తాము వయసు పెరిగిన వారికి ఇది ఇబ్బందికరమైన విషయమే అని, ఈ విషయంలో మార్పు రావాల్సి ఉందని వాపోయారు. మహిళలు ఉన్నత చదువులు చదివేందుకు భర్త, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు సహకరించాలని సర్వేలో పాల్గొన్న వారి అత్యధిక అభిప్రాయాలు పడ్డారని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఒక సర్వే చేసినట్ట మీరు ఉద్యోగం చేయడానికి కారణం వ్యక్తిత్వ ఇష్టంతో 42% మంది, కుటుంబ అవసరాలతో 57% మంది. మీ జీతం మీద పూర్తి నిర్ణయాధికారం మీదేనా? అవును అన్నవారు 52% మంది, కాదు అన్నవారు 48% మంది. ఆఫీస్కు వెళ్ళడానికి రవాణా సౌకర్యం అనుకూలంగా ఉందా? ఉంది అన్నవారు 67% మంది అయితే లేదు అన్నవారు 32%. ఇంటి పనుల్లో భర్త, పిల్లల తోడ్పాటు ఉంటుందా అంటే 27% మంది ఉంది అంటే 15% మంది అడిగితేనే అని చెప్తున్నారు. అడగకుండానే 56% మంది మహిళలకు సహాయం చేస్తారని చెప్తా ఉన్నారు. అనారోగ్యానికి గురైతే వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్తారు అన్నవారు 84%, ఆలస్యం చేస్తారన్న వాళ్ళు 15%. పుట్టింటికి వెళ్ళడానికి మీ భర్త, అత్తమామల అనుమతి అవసరమా అని అంటే అవును అని 61% మంది అంటే కాదు అని 38% మంది అంటూ ఉన్నారు.
అంటే డీటెయిల్గా ఇక్కడ చూస్తే ఎట్లా ఉందంటే మహిళల పరిస్థితి గతంతో పోలిస్తే మాత్రం మార్పు అయితే ఉంది. ఏదేమైనప్పటికీ మహిళలకు తోడుగా ఉంటున్నటువంటి పురుషులు కావచ్చు, ఇంటి సభ్యులు కావచ్చు, అలాగే ఇంటి వాళ్ళందరి అవసరాలు చూస్తున్నటువంటి మహిళలు కావచ్చు, ఎవ్వరూ ఇక్కడ తక్కువ అనుకోనికి లేదు. ఎందుకంటే ఉద్యోగం చేసి అక్కడ అలసట ఉన్నప్పటికి కూడా వచ్చిన తర్వాత ఒకవేళ ఇంట్లో పని మనిషి ఉన్నా సరే, పని పెట్టుకుని కొంతమంది పని మనిషిని పెట్టుకునే స్తోమత ఉన్న వాళ్ళైనా సరే, పని మనిషి ఉన్న పిల్లల అవసరాలు కావచ్చు, భర్త అవసరాలు కావచ్చు దగ్గరుండి చూసుకోవాల్సిందే. పడుకునేంత వరకు కూడా పిల్లల్ని పడుకోబెట్టి, భర్తను పడుకోబెట్టి, మధ్యలో ఇంకా చిన్నపిల్ల వాళ్ళు ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ పరిస్థితి చెప్పనీకి రాదు. తెలంగాణ పాలకు ఏడుస్తారు, అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. తెల్లారితే మళ్ళీ ఆఫీస్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. పిల్లవాడిని ఎవరైతే కేర్ టేకర్ ఉంటారో కేర్ టేకర్కి అప్పగించి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ హుటాహుటిన ఇంటికి వచ్చి ఇవన్నీ ఇబ్బందులు పడుతూ ఉంటారు మహిళలు. వాస్తవానికి వాళ్ళ మహిళల కష్టాన్ని ఎక్కడ కూడా తక్కువ చేయనీకి లేదు, ఎక్కడ కూడా మహిళలను తక్కువ అనడానికి లేదు. ఎందుకంటే విద్యాపరంగా వాళ్ళు ఎదిగిన వాళ్ళే, విద్యలో ముందున్నారు, ఉద్యోగంలో ముందున్నారు, ఇంటి పనుల్లో ముందున్నారు. భర్త ఏదైనా పని చేయాలంటే ఆ భర్తకు సహకారంలో ముందుంటారు. ప్రతి దాంట్లో మహిళలు ముందుంటారు. కాబట్టి ఇక్కడ మహిళలను వాళ్ళ కష్టాన్ని చిన్న చూపు చూసిన వాళ్ళకు ఖచ్చితంగా బుద్ధి రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. ఏదేమైనప్పటికీ అంటే కామెడీగా అనుకోవడం వేరు, సీరియస్గా మహిళల పైన వాళ్ళ పనితనం పైన చులకన చూడడం ఇంకా వేరని చెప్పి చెప్తా ఉన్నా. ఇంకా పని చేసే స్థలాల్లో మహిళల పైన లైంగిక వేధింపులు అనేక సందర్భాల్లో జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి తర్వాత దాదాపు ఒక 5 అమ్మాయిలు బయటకు వచ్చారు. సార్ మాకు వాళ్ళ వల్ల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయని. ఈ విషయంలో పోలీస్ సిబ్బంది కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి, తొందరగా రెస్పాండ్ కావాలి. మహిళా పోలీసులు ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు, షీ టీంలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఏ టీంలు ఉన్నా షీ టీంలు ఉన్నా కానీ సరైన సమయానికి వాళ్ళకు న్యాయం జరగకపోతే ఆ ప్రాణం పోయిన తర్వాత మీరు ఎలాంటి న్యాయం చేసినా, లేదంటే విధవ ఎవరైతే వాళ్ళకి ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆ తర్వాత ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చినప్పటికి కూడా వానికి శిక్ష వేసినప్పటికి కూడా ప్రయోజనాలు ఉండవు. సో దయచేసి మహిళా చట్టాలు చాలా బలంగా తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే కొంతమంది మహిళల్లో కొంతమంది అయితే ఈ మధ్యకాలంలో ఇష్టంగా ఉన్న వ్యక్తితో తర్వాత కొన్ని సందర్భాల్లో మళ్ళీ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి మహిళా లోకానికి ఒకటే విన్నపం చేస్తూ ఉన్నా, అట్లాంటి మహిళలు చేస్తున్నా మిగతా మహిళలకు కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్, ఇష్టం ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. అంతేగాని తర్వాత ఏదైతే కొన్ని రోజులు కలిసి ఉన్న తర్వాత కేసులు పెడుతూ ఇబ్బందులు గురి చేస్తే నిజంగా మహిళా లోకాన్ని అంటే వాళ్ళ అవసరానికి వాడుకొని చిన్న చూపు చూసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి అట్లాంటి అందరూ అని చెప్పలేం, 98% గౌరవంగా బతికే వాళ్ళు ఉన్నారు, ఒక 2% ఎక్కడో ఉంటారు. ప్రతి దాంట్లో మగవాళ్ళలో కల్తీ ఉంటారు, ఆడవాళ్ళలో కల్తీ ఉంటారు. ఏదేమైనప్పటికీ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాకలి ఐలమ్మల, సావిత్రిబాయి పులేలా మీరు కూడా దేనికి కూడా తగ్గకుండా మీరు ఆదర్శంగా నిలవాలని, సమాజంలో మార్పు తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇది ప్రస్తుతం అయితే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సమాచారం. ఇంకా చాలా ఉన్నాయి. వాస్తవానికి చెప్పాలంటే వాళ్ళ జీతం వస్తే భర్తకు చెప్పాలి, వాళ్ళకు పిఎఫ్లు వస్తే ఇంత జమ అయిందని భర్తకు చెప్పాలి. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాటిలో మార్పు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఏదేమన్నప్పటికీ మహిళలు పురుషులు సమానమన్న ఆలోచన భావనకి ఈ దేశం అంతా రావాలి, ఈ ప్రపంచం అంతా రావాలి. మహిళలను మనతో సమానంగా చూడాలి, వాళ్ళను ఎదగనివ్వాలి, చదవనివ్వాలి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్.